హాయ్ గాయ్స్, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు అయితే మీకు అవిటాస్ ఫామ్ ఎట్లా ఫిల్ చేయాలో చెప్తాను. అవిటాస్ ఫామ్ ఏంటంటే, నేను లాస్ట్ టైం నా వీడియోలో చెప్పాను కదా క్రిటికల్ స్కిల్స్ ఎట్లా అప్లై చేయాలని. ఆ క్రిటికల్ స్కిల్స్ అప్లై చేసిన తర్వాత మనకు క్రిటికల్ స్కిల్స్ ఎంప్లాయ్మెంట్ పర్మిట్ వచ్చిన తర్వాత ఈ అవిటాస్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. ఈ అవిటాస్ ఫామ్ దేనికి ఇంపార్టెంట్ అంటే వీసాకి ఇంపార్టెంట్. సో మనకు వీసా అప్లై చేసుకునే ముందు క్రిటికల్ స్కిల్స్ ఎంప్లాయ్మెంట్ పర్మిట్తో పాటు ఈ అవిటాస్ అప్లికేషన్ ఫామ్ని కూడా మనం సబ్మిట్ చేయాలి. ఇది అప్లికేషన్ మెయిన్లీ వచ్చేసి వీసా కోసమే. క్రిటికల్ స్కిల్స్కి ఈ అవిటాస్ ఫామ్ అవసరం లేదు. ఈ అవిటాస్ ఫామ్ వచ్చేసి ఓన్లీ వీసా కోసం మాత్రం అప్లై చేసుకోవాలి. సో ఈ అవిటాస్ ఫామ్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. స్టూడెంట్ వీసాకి ఉపయోగపడుతుంది, జాబ్ వీసాకి, అన్ని వీసాస్కి ఈ అవిటాస్ ఫామ్ అయితే ఉపయోగపడుతుంది. మెయిన్లీ ఈ అవిటాస్ ఫామ్ వచ్చేసి ఐర్లాండ్కి ఏ వీసా అప్లై చేసుకున్నా ఈ అవిటాస్ ఫామ్ అనేది ఇంపార్టెంట్. ఇది ఒక వీసా అప్లికేషన్ ఫామ్ లాంటిది. సో ఈరోజైతే మనం ఈ అవిటాస్ ఫామ్ ఎట్లా అప్లై చేయాలో సో స్టెప్ బై స్టెప్ చెప్తాను మీకు. సో స్టార్టింగ్ అయితే ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, సో మనం ఏమేమి అటాచ్ చేయాలి, ఫొటోస్ ఏమి అటాచ్ చేయాలి, సో మొత్తం అయితే ఈరోజు డిస్కస్ చేద్దాం. మీరు కానీ నా ఛానల్కి కొత్తగా అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి స్టార్ట్ చేయండి వీడియోని. సో లెట్స్ కంటిన్యూ. సో మీరైతే జస్ట్ క్రోమ్లో అయితే సెర్చ్ చేయండి, అవిటాస్ అప్లికేషన్ ఫామ్ అయితే సెర్చ్ చేయండి. సో మీకు సెర్చ్ చేయగానే మీకైతే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, ఒక గూగుల్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో కనిపిస్తుంది కదా ఫస్ట్ సైట్ AVATAS అని. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేయగానే మీకైతే ఒక గవర్నమెంట్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీకు అక్కడ టాప్ లెఫ్ట్లో కనిపిస్తుంది కదా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అని. సో ఇట్లా ఏ సైట్లో ఉన్నా కానీ ఇది గవర్నమెంట్ వెబ్సైట్ అనమాట. అండ్ ఇక్కడ స్టెప్ బై స్టెప్ గైడ్ కూడా ఉంటుంది. సో నేను క్లిక్ చేస్తాను కదా జస్ట్ హియర్ అని. సో ఇక్కడ ఒక గైడ్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. సో దీంట్లో చదువుకోవచ్చు మనము. సో ఎట్లా అప్లై చేయాలి, ప్రతి పేజ్ గురించి అయితే దీంట్లో ఉంటుంది. ఏ పేజ్లో మనం ఏమేమి టైప్ చేయాలి, సో ఎక్కడ ఏం కొట్టాలి, ఎక్కడ నెక్స్ట్ కొట్టాలి, అట్లా అని చెప్పి ప్రతి ఒక్క సెక్షన్ గురించి అయితే ఈ పేజ్లో అయితే ఉంటుంది. సో ఈ పేజ్ని అయితే మీరు అప్లికేషన్ ఫిల్ చేసే ముందు జస్ట్ ఒకసారి పైనుంచి కింద వరకు ప్రతి పాయింట్ చదవండి. ఎందుకంటే ఇందులో కొంచెం డేటా అనేది కొంచెం బాగానే ఉంటుంది. సో ఇక్కడ మనం ఏ మిస్టేక్స్ చేయకుండా ఉండాలంటే ఈ అప్లికేషన్ ఈ పీడిఎఫ్ని అయితే జస్ట్ ఒకసారి చదవండి. సో ఇంకా మనమైతే అప్లికేషన్ని స్టార్ట్ చేద్దాము. జస్ట్ మనం అప్లై నౌ అని స్టార్ట్ చేయాలి. అప్లై నౌ కొట్టగానే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఈ 5 డాక్యుమెంట్స్ అనేది మనం అయితే ముందు రెడీ చేసి పెట్టుకోవాలి. 5th పాయింట్లో ఐటినరీ ఉంది కదా, అది మనము టికెట్లు ఏం బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనము ఇన్ అండ్ అవుట్ డేట్ రాస్తే సరిపోతుంది. అండ్ ఇంకా మనమైతే కింద టిక్ కొట్టేసి స్టార్ట్ చేయడమే. సో ఇంకా ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా కంట్రీ ఆఫ్ నేషనాలిటీ. సో అక్కడ మనం ఇండియన్ కాబట్టి ఇండియన్ పెట్టాలి. అండ్ ఇంకా సెకండ్ ఆప్షన్ వచ్చేసి వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ట్రావెల్ కదా. సో మనం ఎంప్లాయ్మెంట్ మీద వస్తున్నాం కాబట్టి అక్కడ ఆప్షన్స్ వస్తాయి. నేను రికార్డ్ చేసినప్పుడు నాకు ఆప్షన్ చూపించలేదు, కానీ మీకైతే ఆప్షన్స్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ కానీ స్టూడెంట్ కానీ ఏదని. సో మనమైతే ఎంప్లాయ్మెంట్ క్లిక్ చేయాలి. అండ్ ఇంకా థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనం లాంగ్ స్టే అప్లై చేస్తున్నాము. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ మ్యాక్సిమం వచ్చేసి లాంగ్ స్టేనే ఉంటాయి, అందుకే మనం లాంగ్ స్టే మీద క్లిక్ చేయాలి. అండ్ ఇంకా జర్నీ టైప్ వచ్చేసి మల్టిపుల్ ఉంది కదా, మనమైతే మల్టిపుల్ మీద క్లిక్ చేయాలి. అండ్ ఇంకా సింగిల్కి మల్టిపుల్కి తేడా ఏంటంటే, మీకు సింగిల్ ఎంట్రీ ఉందనుకోండి, ఒకసారి మీరు ఇండియా నుంచి ఐర్లాండ్కి వచ్చారనుకో మళ్ళీ అదే వీసా మీద మళ్ళీ ఇండియా వెళ్ళలేరు. సో మళ్ళీ మీరు కొత్త వీసా అప్లై చేసుకోవాలి. అదే మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయనుకో మీకు ఒక్కసారి ఆ వచ్చిన వీసాతోనే మీరు ఇండియా వెళ్ళి మళ్ళీ బ్యాక్ అట్లా రావచ్చు. సో అదే డిఫరెన్స్ మల్టిపుల్ వీసాకి. అండ్ ఇంకా వీసా మనీ కూడా మల్టిపుల్ వీసాకి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కొంచెం అంటే ఏం లేదు, జస్ట్ ఒక 3-4 thousand డిఫరెన్స్ ఉంటుంది సింగిల్ ఎంట్రీకి ఇంకా మల్టిపుల్ ఎంట్రీకి, అంతే తేడా. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి పర్పస్ ఆఫ్ ట్రావెల్ కదా. సో ఈ పర్పస్ ఆఫ్ ట్రావెల్ అంతా మనం దేని గురించి వస్తున్నాం దాని మీనింగ్. సో మనం జస్ట్ ఎంప్లాయ్మెంట్ అని రాస్తే సరిపోతుంది. అండ్ ఇంకా పాస్పోర్ట్ టైప్ వచ్చేసి సో మనది ఏ టైప్ ఆఫ్ పాస్పోర్ట్ అని జస్ట్ దాని మీనింగ్. అందులో కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. సో మన డాక్యుమెంట్ వచ్చేసి నార్మల్ డాక్యుమెంట్ కదా. సో మనం జస్ట్ ట్రావెల్ డాక్యుమెంట్ సంథింగ్ ఏదో 1951 దాని ఉంది కదా, అది జస్ట్ క్లిక్ చేయండి సరిపోతుంది. అండ్ ఇంకా నెక్స్ట్ టైప్ వచ్చేసి పాస్పోర్ట్ ట్రావెల్ డాక్యుమెంట్ నెంబర్, మన పాస్పోర్ట్ నెంబర్ రాయాలి. అండ్ ఇంకా తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రపోజ్ డేట్స్ కదా. సో ఇక్కడైతే మీరైతే 2 years అయితే రాయాలి. ఆ 2 years కూడా ఎలా రాయాలంటే క్రిటికల్ స్కిల్స్ ఎంప్లాయ్మెంట్ పర్మిట్ మీద డేట్ ఉంటుంది కదా. సో ఆ డేట్కి ఒక 2 weeks 3 weeks ముందు నుంచి స్టార్ట్ చేయండి. సో అలా 2 years అయితే రాయండి. సో నేనైతే ఎగ్జాంపుల్ రాసాను చూడండి, ఇట్లా 2 years అయితే రాయండి. సో ఇవన్నీ రాసిన తర్వాత మళ్ళీ ఒకసారి పైనుంచి కింద వరకు అన్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ కొట్టండి. సేవ్ అండ్ కంటిన్యూ కొట్టగానే సో నెక్స్ట్ ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో వచ్చేసి మొత్తం మన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఈ డీటెయిల్స్ అన్నీ మన పాస్పోర్ట్తో మ్యాచ్ అవ్వాలి. సో ఏ ఒక్క అక్షరం కూడా తప్పు ఉండకూడదు. సో మన పాస్పోర్ట్లో ఏ డేట్ అయితే ఉంటుందో సో ఇక్కడ కూడా సేమ్ అదే డేట్ అయితే ఉండాలి. సో నేనైతే నా పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాను.
అండ్ ఇంకా మన డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కంట్రీ ఆఫ్ బర్త్ అయితే మనం ఇండియా రాయాలి. అండ్ ఇంకా కరెంట్ లొకేషన్ వచ్చేసి ఒకవేళ మీరు ఇండియాలో ఉండి అప్లై చేస్తే ఇండియాలో రాయండి. ఒకవేళ మీరు యూరోప్లో వేరే కంట్రీలో ఉండి ఐర్లాండ్కి వద్దాం అనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు కరెంట్ లొకేషన్ రాయండి. కరెంట్ లొకేషన్ ఎలా ఉండాలంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటలీలో కానీ జర్మనీలో కానీ ఉన్నారనుకోండి, సో అక్కడ ఆ కంట్రీలో ఉండే రెసిడెన్స్ పర్మిట్ మీద ఉన్న అడ్రస్ ఎగ్జాక్ట్గా ఉండాలి. సో ఎందుకంటే మనం డాక్యుమెంట్ పెడతాము ప్రూఫ్గా, సో ఆ డాక్యుమెంట్లో కంపల్సరీ ఈ అడ్రస్తో అయితే మ్యాచ్ అవ్వాలి. అండ్ ఇంకా నేను ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు యూరోప్లో ఉండేవాడిని. సో అప్పుడు నేను మాల్టాలో ఉన్నా. సో అందుకే నా మాల్టా రెసిడెన్స్ పర్మిట్ మీద ఉన్న అడ్రస్ అయితే నేనైతే ఫిల్ చేశాను. సో ఇక్కడ ఇలా నా అడ్రస్ అన్ని ఫిల్ చేయాలి. సో అన్ని ఫిల్ చేసే అవసరం లేదు, ఏదైతే స్టార్ సింబల్ ఉందో అక్కడ ఫిల్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇంకా జస్ట్ మన కాంటాక్ట్ నెంబర్, మన వర్కింగ్ ఉండే కాంటాక్ట్ నెంబర్ అండ్ ఇంకా మన ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే వీసా ఎంక్వైరీ స్టేటస్ మన ఈమెయిల్కి వస్తుంది. అండ్ ఇంకా ఇదన్నీ చేసిన తర్వాత మనమైతే సేవ్ అండ్ కంటిన్యూ అయితే కొట్టాలి. సేవ్ అండ్ కంటిన్యూ కొట్టగానే ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మన పర్సనల్ డీటెయిల్స్ కొట్టగానే మనకైతే ఒక రిజిస్టర్డ్ నెంబర్ అయితే వస్తుంది. అక్కడ పైన కనిపిస్తుంది కదా రెడ్ కలర్ నెంబర్, సో అదైతే మన రిజిస్టర్డ్ నెంబర్. అదైతే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. సో ఎందుకంటే అది మన వర్క్ని మళ్ళీ రిజ్యూమ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనమైతే ఫామ్ అయితే ఫిల్ చేద్దాము. ఫస్ట్ పాయింట్ వచ్చేసి లెంత్ ఆఫ్ రెసిడెన్సీ ఇన్ ప్రజెంట్ కంట్రీ ఉంది కదా. ఒకవేళ మీరు ఇండియాలో ఉండుంటే మీరు ఇంకా ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు అని చెప్పి రాయొచ్చు. అండ్ ఇంకా మీ ఏజ్ ఎంత ఉంటే అంత రాయొచ్చు. అండ్ ఇంకా ఒకవేళ మీరు ఈయూలో వేరే కంట్రీలో ఉంటుంటే మీ లీగల్ వర్క్ పర్మిట్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉందో అదైతే రాయాలి. నేను 1 year నుంచి ఉన్నా కాబట్టి నేను 1 year అని రాశాను. అండ్ ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డూ హ్యావ్ పర్మిషన్ టు రిటర్న్ దట్ కంట్రీ ఆఫ్టర్ స్టే ఇన్ ఐర్లాండ్ అంటే మనకు నో పెట్టాలి. ఎందుకంటే మనం యూరోపియన్స్ కాదు కాబట్టి. సో మళ్ళీ మన హోమ్ కంట్రీ వెళ్ళాలంటే మనకు వీసా ఉండాలి కాబట్టి మనమైతే నో పెట్టాలి. అండ్ ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి ముందు ఐరిష్ వీసా ఉందా లేదా అని. సో మనకు లేదు కాబట్టి నో పెట్టినా నేను. ఒకవేళ మీకు పాత వీసా ఉంటే ఐర్లాండ్లో దాని గురించి డీటెయిల్స్ రాయాలి. అండ్ ఇంకా మీకు ఏమన్నా వీసా రిఫ్యూజ్ అయితే అది ఉంటే ఎస్ అని రాయండి, లేకపోతే నో అని రాయండి. ఒకవేళ ఎస్ రాస్తే కింద అయితే డీటెయిల్స్ ఇవ్వాలి ఎందుకు రిఫ్యూజ్ అయిందని. అండ్ ఇంకా దాని తర్వాత పాయింట్ వచ్చేసి హ్యావ్ యూ బీన్ ఇన్ ఐర్లాండ్ బిఫోర్. సో మనం అంతకుముందు ఎప్పుడైనా వచ్చినామా లేదా అని జస్ట్ నేనైతే అన్ని నో పెట్టినాను. అండ్ ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఐర్లాండ్లో ఉండాలంటే నేనైతే నో పెట్టినాను. ఒకవేళ మీకు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రిలేటివ్స్ ఇట్లా ఐర్లాండ్లో ఉంటే ఎస్ పెట్టండి, ఎస్ పెడితే రీజన్ రాయాలి కింద. అండ్ ఇంకా హ్యావ్ యూ బీన్ ఎవర్ రిఫ్యూజ్ పర్మిషన్ ఇన్ ఎంటర్ టు ఐర్లాండ్, ఏమన్నా అంతకుముందు ఏమన్నా వీసా రిజెక్ట్ అయిందా అని. సో ఒకవేళ అవుతే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. అండ్ ఇంకా ఏమన్నా మీకు వేరే కంట్రీలో ఏదైనా డిపోర్ట్ అయిందా అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. అండ్ ఇంకా హ్యావ్ యూ ఎవర్ రిఫ్యూజ్డ్ ఏ వీసా టు అనదర్ కంట్రీ, వేరే ఏ కంట్రీ అయినా యూరోప్ కానీ యూఎస్ కానీ అమెరికా ఆస్ట్రేలియా కానీ ఏ కంట్రీలో వీసా రిజెక్ట్ అయినా కానీ ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఒకవేళ మీరు ఎస్ పెడితే మాత్రం రీజన్ రాయాలి. అండ్ ఇంకా మీరు ప్రజెంట్ ఉన్న కంట్రీలో ఇంకా వేరే ఏదైనా కంట్రీలో మీ మీద క్రిమినల్ రికార్డ్ ఉంటే మాత్రం ఎస్ అని రాయండి. ఇది ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో ఇవన్నీ రాసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అయితే కొట్టాలి. సో ఇప్పుడైతే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ గురించి కూడా ఇంకా మన పర్సనల్ డీటెయిల్స్ గురించి, మన పాస్పోర్ట్ టైప్ గురించి, అండ్ ఇంకా మన పాస్పోర్ట్ ఎక్కడ ఇష్యూ చేస్తారు దాని గురించి, అండ్ ఇంకా డేట్ ఆఫ్ ఇష్యూ అండ్ ఇంకా డేట్ ఆఫ్ ఎక్స్పైరీ కూడా రాయాలి. అండ్ ఇక్కడ మీరైతే ఒకటి గుర్తుంచుకోండి, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ వచ్చేసి మినిమం ఒక 2 years అయితే ముందు ఉండాలి. మీకు ఇంకా పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఓన్లీ 1 year 2 year ఉందనుకోండి, సో మీరైతే కొత్తగా అప్లై చేసిన తర్వాత అప్లై చేయండి. ఎందుకంటే ఇలాంటి టైప్లో కొన్నిసార్లు వీసా అనేది రిజెక్ట్ అవుతుంది. సో అది కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. అండ్ ఇంకా ఫస్ట్ పాస్పోర్టా సెకండ్ పాస్పోర్ట్ అని అడుగుతుంది. అండ్ ఇంకా ఒకవేళ ఫస్ట్ పాస్పోర్ట్ అయితే మీరు వేసుకొట్టేయండి. సో అయిపోగానే కింద సేవ్ అండ్ కంటిన్యూ అయితే కొట్టండి. సో మీకు సేవ్ అండ్ కంటిన్యూ కొట్టగానే ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇంకా ఇక్కడ డీటెయిల్స్ వచ్చేసి మన జాబ్ గురించి ఇవ్వాలి. ఒకవేళ మనం ప్రజెంట్ ఉన్న కంట్రీలో ఒకవేళ ఇక్కడ జాబ్ చేస్తే మాత్రం ఎస్ అని పెట్టాలి, లేకపోతే నో అని పెట్టాలి. సో నేను యూరోప్లో జాబ్ చేసేవాడిని కాబట్టి నేను ఎస్ పెట్టాను. సో ఇక్కడ మీరు ఏం రాయాలంటే మీరు ఏ కంట్రీలో అయితే జాబ్ చేస్తున్నారో దాని డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మీరు ఏ కంపెనీ గురించి, అండ్ ఇంకా కంపెనీలో మీరు ఎన్ని మంత్స్ నుంచి పనిచేస్తున్నారు, అండ్ ఇంకా పొజిషన్, అండ్ ఇంకా కంపెనీ అడ్రస్, ఇంకా కంపెనీ ఎంప్లాయర్ నేమ్ కూడా ఇవ్వాలి. అండ్ ఇంకా ఎంప్లాయర్ నెంబర్, ఎంప్లాయర్ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే మీ మీద ఏమన్నా డిఫరెంట్గా వాళ్ళకు ఇమిగ్రేషన్ ఆఫీసర్కి డౌట్ వస్తే వాళ్ళకైతే కాల్ చేసి ఎంక్వైరీ అయితే చేస్తాడు ఈ పర్సన్ జెన్యూన్ పర్సన్ కాదా అని. అండ్ ఇంకా లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మీరు ఒకవేళ ఆ కంట్రీలో చదువుకుంటున్నారా, లేకపోతే ఒకవేళ మీరు జాబ్ చేస్తే ఎస్ అని పెట్టండి. ఒకవేళ మీరు కొంతమంది జాబ్ చేస్తూ కూడా చదువుకుంటారు కదా, సో ఈ ఆప్షన్ వాళ్ళ గురించి. సో ఒకవేళ మీరు జాబ్ చేస్తూ చదువుకుంటే ఎస్ పెట్టండి. ఒకవేళ మీరు ఓన్లీ జాబ్ చేస్తున్నారంటే నో పెట్టండి. సో నో పెట్టిన తర్వాత జస్ట్ మనం సేవ్ అండ్ కంటిన్యూ కొట్టేసి నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాలి.
సో ఈ స్టెప్ వచ్చేసి మనం సింగిల్గా వెళ్తున్నామా, మనం ఎందుకు లేకపోతే మనతో పాటు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ని తీసుకెళ్తున్నామా దాని మీనింగ్. ఒకవేళ మీరు సింగిల్గా వెళ్తే మాత్రం నో పెట్టండి. ఒకవేళ మీరు పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకెళ్ళాలనుకుంటే మీరైతే ఎస్ పెట్టాలి. అండ్ ఇంకా ఈ క్రిటికల్ స్కిల్స్ వీసాతోనైతే మెయిన్ అడ్వాంటేజ్ ఇది. ఎప్పుడైతే మనకు వీసా ఇష్యూ చేయగానే మనతో పాటు మన ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ శాలరీ క్రైటీరియా ఏముండదు. మన డిపెండెంట్ని మనతో పాటు తీసుకెళ్ళచ్చు, ఒకేసారి తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడైతే వాళ్ళ డీటెయిల్స్ అయితే పెట్టాలి. మీరైతే 4 తీసుకెళ్ళొచ్చు ఒకేసారి. ఇక్కడ మన డీటెయిల్స్ పెట్టి ఇక్కడైతే రిలేషన్షిప్ స్టేటస్ అయితే రాయాలి. ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లలను రాయాలి, ఒకవేళ వైఫ్ ఉంటే వైఫ్ అని రాయాలి, ఒకవేళ ఇంకా లివిన్లో ఉంటే ఇంకా ఏదైనా రాసుకోవచ్చు. అండ్ ఇంకా వేళ లేకపోతే మీరైతే నో పెట్టండి. సింగిల్గా వచ్చేది ఉంటే సింగిల్గా ఉంటే నో పెట్టి మీరైతే 7 కంటిన్యూ అయితే కొట్టండి. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ స్టెప్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. మీకు ఎవరైనా ఐర్లాండ్లో తెలిసిన వాళ్ళు ఉంటే, ఒకవేళ మీరు కంపెనీలో ఎవరైనా రికమెండ్ చేసి ఉంటే సో వాళ్ళ అడ్రస్ అయితే ఇవ్వండి. సో ఈ అడ్రస్ చాలా ఇంపార్టెంట్. ఒక వీసా ఆఫీసర్ మీ వీసాని ఇష్యూ చేసే ముందు పక్కా వీళ్ళకైతే కాల్ చేస్తాడు. ఇతను జెన్యున్ పర్సనా, ఇతనికి అకామిడేషన్ ఉందా, కరెక్ట్ ఉందా, ఇక్కడ కంపెనీలో జాబ్ ఉందా, అసలు ఐర్లాండ్కి ఎందుకు వస్తున్నాడో సో దాని గురించి అయితే డీటెయిల్స్ అయితే అడుగుతాడు. సో ఒకవేళ మీరు మాత్రము ఇది మీకు కొలీగ్స్ ఎవరు లేకపోతే డైరెక్ట్ కంపెనీకి చెప్పండి, కంపెనీ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. సో నేనైతే కంపెనీ డీటెయిల్స్ ఇచ్చినాను. ఒకవేళ మీకు ఫ్రెండ్స్ ఉండుంటే, ఒకవేళ రిలేటివ్స్ ఉండుంటే వాళ్ళ అడ్రస్ అయితే ఇవ్వండి ఇక్కడ. సో నేనైతే ఏం చేసిన అంటే డైరెక్ట్ ఇక్కడ నో పెట్టేసి డైరెక్ట్ మా కంపెనీ అడ్రస్ అయితే ఇచ్చేసాను. సో కంపెనీకి కాల్ చేశారంట. సో కంపెనీకి కాల్ చేసి వాళ్ళైతే కనుక్కున్నారు. సో వాళ్ళు ఓకే చెప్పగానే వాళ్ళైతే నాకైతే వీసా అయితే ఇష్యూ చేశారు. సో ఇవంతా ఫిల్ చేసిన తర్వాత మనమైతే 7 కంటిన్యూ అయితే కొట్టాలి. సో 7 కంటిన్యూ కొట్టగానే మన పర్సనల్ స్టేటస్ గురించి అయితే అడుగుతుంది. సో ఇక్కడ మన పర్సనల్ స్టేటస్ ఒకవేళ మీరు సింగిల్ అయితే సింగిల్ అని రాయండి. ఒకవేళ మ్యారీడ్ అయితే మాత్రము అక్కడ ఆప్షన్ వస్తుంది. సో అయితే మనం అయితే మ్యారీడ్ అయితే క్లిక్ చేయగానే సో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఒకవేళ మీరు మనం స్పౌస్తో ట్రావెల్ చేయాలనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి, వాళ్ళ పాస్పోర్ట్ నెంబర్, ఇంకా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇవ్వాలి. ఒకవేళ లేకపోతే మనమైతే ఇక్కడ నో పెట్టేసి సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోవాలి. అండ్ ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి చిల్డ్రన్స్ గురించి. సో ఎంతమంది పిల్లలను రాయాలి, రాసిన తర్వాత 7 కంటిన్యూ అయితే కొట్టేయాలి. సో 7 కంటిన్యూ కొట్టగానే సో ఇది కూడా ఇంపార్టెంట్ పేజ్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఎంప్లాయ్మెంట్ పర్మిట్ అని. సో ఇక్కడ వర్కింగ్ స్కీమ్ అప్రూవల్ నెంబర్ ఉంది కదా. సో ఈ నెంబర్ ఎక్కడ వస్తుంది అంటే మీకు ఎప్పుడైతే క్రిటికల్ స్కిల్స్ ఎంప్లాయ్మెంట్ పర్మిట్ ఇష్యూ చేస్తుంది కదా ఐర్లాండ్ గవర్నమెంట్, సో ఆ పర్మిట్లో అనేది ఈ నెంబర్ అయితే ఉంటుంది. సో ఈ నెంబర్ అయితే మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ నెంబర్. సో 1-2 సార్లు చెక్ చేసుకొని ఈ నెంబర్ అయితే ఇన్సర్ట్ చేయండి. ఎందుకంటే మన అప్లికేషన్ ఫామ్కి క్రిటికల్ స్కిల్స్ ఎంప్లాయ్మెంట్ పర్మిట్కి 2 నెంబర్స్కి మ్యాచ్ అవ్వాలి. ఒకవేళ మీరు మ్యాచ్ కాలేదనుకో వీసా అనేది రిజెక్ట్ అయిపోతుంది. సో ఈ నెంబర్ కంపల్సరీ ఇక్కడ ఇన్సర్ట్ చేయండి. సో అక్కడ క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి, క్యాపిటల్ లెటర్స్ రాయండి, ఎట్లుంటే అట్లా రాయండి, సేమ్ డీటో దింపండి ఆ నెంబర్ ఈ నెంబర్కి. అండ్ ఇంకా మీకు ఏ కంపెనీ అయితే జాబ్ వస్తుందో ఆ కంపెనీ అడ్రస్ అయితే ఇవ్వండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా క్రిటికల్ స్కిల్స్ ఎంప్లాయ్మెంట్ పర్మిట్ వీడియోలో. సో కంపెనీ అడ్రస్ తీసుకుంటారు కదా మీరు, ఆ ఎగ్జాక్ట్ కంపెనీ అడ్రస్ ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. సో ఇక్కడ కంపెనీ ఈమెయిల్, ఇంకా ఎంప్లాయర్ గురించి, అండ్ ఇంకా కంపెనీలో మీకు ఎవరైతే జాబ్ ఇచ్చారో సో వాళ్ళ గురించి అయితే ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి కాల్ చేస్తారు వాళ్ళు, ఈ వీసా ఎంబసీ వాళ్ళు. సో వాళ్ళ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. అండ్ ఇంకా వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరైతే వాళ్ళకి ఒకసారి చెప్పండి. సో మనం అవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇవంతా చెక్ చేసుకున్న తర్వాత మనం అయితే ఇంకా 7 కంటిన్యూ అయితే కొట్టాలి. సో నెక్స్ట్ పేజ్ ఏంటిదంటే సో డూ యూ రిసీవ్ ఎనీ అసిస్టెన్స్ ఇన్ కంప్లీటింగ్ అని. సో ఇది ఒకవేళ మీకు ఏమైనా ఏజెంట్ అప్లై చేస్తున్నాడా లేకపోతే నువ్వే అప్లై చేస్తున్నావు దాని మీనింగ్. సో ఇక్కడైతే నో కొట్టండి, వేసి కొట్టకండి. నో కొట్టిన తర్వాత మనకైతే లాస్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది ఇంకా అప్లికేషన్ అనేది మనం సక్సెస్ఫుల్గా ఫిల్ చేసినాము. జస్ట్ ఇక్కడ మనం అయితే ఒక క్లిక్ చేసి సరిపోతుంది. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ఇంకా కింద ఇవన్నీ చదువుకోండి. సో ఇందాక మీరు ఏమేమి ఫిల్ చేస్తారో ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో ఇక్కడ ప్రతి ఒక్క పాయింట్ మళ్ళీ చదువుకోండి, మీరు నెంబర్ కరెక్ట్ ఇచ్చారా లేదా అని. ఎందుకంటే ఇక్కడ మీరు ఏం తప్పించినా కానీ మీ వీసా అప్లికేషన్ మీద రిజెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ప్రతి ఒక్క లైన్ మళ్ళీ చెక్ చేసుకోండి. ఇదంతా చెక్ చేసుకున్న తర్వాత ఇంకా కింద ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా, అదైతే క్లిక్ చేసేయండి. సో సబ్మిట్ బటన్ కొట్టగానే మీకైతే ఇట్లా ఓపెన్ అయిపోతుంది. యువర్ యూనిక్ అప్లికేషన్ ట్రాన్సాక్షన్ నెంబర్ అని ఓపెన్ అవుతుంది. సో ఈ నెంబర్ ఉంది కదా, సో ఇది చాలా ఇంపార్టెంట్ నెంబర్ అయితే మీరైతే రాసి పెట్టుకోండి. అండ్ ఇంక అక్కడ రాసింది కదా వ్యూ అండ్ ప్రింట్ సమ్మరీ షీట్ అని. సో అది మీరు అది క్లిక్ చేయగానే మీకైతే ఒక పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇంకా దానికన్నా ముందు ఇక్కడ కింద రాసింది కదా ఒక అడ్రస్ వచ్చింది కదా. సో ఈ అడ్రస్ మీనింగ్ ఏంటంటే మీరు ఏ కంట్రీలో అప్లై చేస్తున్నారో మీరు ఇంతకుముందు రాశారు కదా ప్రజెంట్ లొకేషన్.
సో ఆ లొకేషన్ ఏ కంట్రీలో రాసి ఉంటే మీకు అనేది ఆ లొకేషన్ దగ్గరలో ఉండే ఐర్లాండ్ ఎంబసీ అయితే మీకు చూపిస్తుంది ఇక్కడ. సో నేనైతే మాల్టాలో ఉన్నప్పుడు ఈ అప్లికేషన్ ఫిల్ చేసినాను కదా, అందుకే నాకు మాల్టా ఎంబసీ, నాకు దగ్గరలో ఉండే మాల్టా ఎంబసీ అయితే వచ్చింది. సో ఎంబసీ ఆఫ్ ఐర్లాండ్ మాల్టాలో ఎక్కడ ఉందో ఆ అడ్రస్ అయితే ఇది. సో నేను ఇక్కడికి వెళ్ళి నా వీసా అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి. అండ్ ఇంకా వ్యూ అండ్ ప్రింట్ సమ్మరీ షీట్ ఉంది కదా, అది క్లిక్ చేయగానే మనకైతే ఒక పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ పీడిఎఫ్ ఏంటంటే మన వీసా అప్లికేషన్, అవిటాస్ అప్లికేషన్ ఫామ్ అది. సో అప్లికేషన్ ఫామ్లో టాప్ లెఫ్ట్లో అయితే మన ఫోటో అయితే అటాచ్ చేయాలి. సో మన ఫోటో అటాచ్ చేసి ఆ పేపర్, ఇంకా మనం ఎంప్లాయ్మెంట్ పర్మిట్ పేపర్ ఉంది కదా, ఆ 2 పేపర్లు చాలా ఇంపార్టెంట్. ఈ 2 పేపర్లతో పాటు ఇక్కడ కనిపించే డాక్యుమెంట్స్ అన్నీ అయితే అప్లోడ్ చేయాలి. అండ్ ఇంకా ఇక్కడ జస్ట్ ఫస్ట్ ఉంది కదా 2 కలర్ సైజ్ ఫొటోస్ అని. సో ఫొటోస్ అయితే మనమైతే నార్మల్ ఫొటోస్ అయితే వస్తాయి, వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అండ్ ఇంకా కరెంట్ పాస్పోర్ట్ అన్ని కాపీస్ ఉండాలి, అంటే ప్రతి ఒక్క పేజ్ జిరాక్స్ అయితే ఉండాలి. అండ్ ఇంకా ఈ సైన్డ్ అప్లికేషన్ లెటర్ ఉంది కదా, సో ఈ సైన్డ్ అప్లికేషన్ లెటర్ అంటే ఇప్పుడు మనం ఫిల్ చేసాం కదా అవిటాస్ అప్లికేషన్ ఫామ్, అదే ఇది అప్లికేషన్ లెటర్. అండ్ ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ పర్మిట్ ఉంది కదా. సో మనం ఎప్పుడైతే క్రిటికల్ స్కిల్స్ ఎంప్లాయ్మెంట్ అప్లై చేయగానే మనకు ఒక పర్మిట్ వస్తుంది కదా, సో అదే అనమాట ఎంప్లాయ్మెంట్ పర్మిట్ అంటే. అండ్ ఇంకా కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, సో మన కంపెనీ కాంట్రాక్ట్ ఇస్తుంది కదా అది. అండ్ ఇంకా లెటర్ ఫ్రమ్ ఎంప్లాయర్ ఇన్ ఐర్లాండ్ ఉంది కదా, సో మనమైతే హెచ్ఆర్కి అనేది ఒక రిక్వెస్ట్ చేయాలి. సో నాకు ఒక లెటర్ కావాలని చెప్పి, ఆ లెటర్లో ఏమి ఉండాలంటే సో అండ్ సో పర్సన్ ఒక కంట్రీ నుంచి ఐర్లాండ్కి వస్తున్నాడు, సో మా కంపెనీలో ఇతన్ని రిక్రూట్ చేసుకున్నాము, ఈ పొజిషన్ మీద రిక్రూట్ చేసుకున్నాము, అండ్ ఇంకా ఇతనికి శాలరీ ఇంత ఉంది, ఐర్లాండ్లో ఇక్కడ ఉంటున్నాడు, సో అని చెప్పి హెచ్ఆర్ సైన్ పెట్టి ఒక లెటర్ ఇవ్వాలి మీకు. కంపెనీ లెటర్ హెడ్ మీద మీకు ఒక లెటర్ ఇవ్వాలి, అదే లెటర్ ఫ్రమ్ ఎంప్లాయర్ ఇన్ ఐర్లాండ్. ఈ లెటర్ గురించి ఇంకేమన్నా డెప్త్ కావాలంటే, శాంపుల్ కావాలంటే నా మెయిల్కి అయితే నాకు అడగండి, నేను నీకు వాళ్ళకి పంపిస్తాను. అండ్ ఇంకా ఎవిడెన్స్ ఆఫ్ క్వాలిఫికేషన్, సో మనం ఎప్పుడైతే క్రిటికల్ స్కిల్స్లో మీకు గుర్తుంది కదా, నా పాత వీడియోలు చెప్పాను కదా, సో మనం క్వాలిఫికేషన్ రాస్తామని, ఒకవేళ మీరు మాస్టర్స్ చేశారా బ్యాచిలర్స్ చేశారని. సో అక్కడ మీరు మాస్టర్స్ చేస్తుంటే మాత్రం ఇక్కడ మీకు ఎవిడెన్స్ ఆఫ్ క్వాలిఫికేషన్లో మీరు ఆ డాక్యుమెంట్ అనేది పెట్టాలి. ఒకవేళ మీరు అక్కడ మాస్టర్స్ పెట్టి ఇక్కడ మీరు మాస్టర్స్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేరనుకో వీసా అనేది రిజెక్ట్ అవుతుంది. అండ్ ఇంకా ఫైనాన్సెస్ ఉంది కదా, సో ఈ ఫైనాన్సెస్ దగ్గర మనకు అవసరం లేదు, ఇది ఓన్లీ స్టూడెంట్స్కి వర్తిస్తుంది. ఎందుకంటే నువ్వు జాబ్ మీద వస్తున్నావు కాబట్టి నీకు మనీ చూపించాల్సిన అవసరం లేదు, ఇంత మనీ ఉండాలని చెప్పి. కానీ ఎందుకైనా మంచి సేఫ్ సైడ్గా మీరు ఒక లాస్ట్ 6 months స్టేట్మెంట్స్ అయితే ఇవ్వండి. అండ్ ఇంకా మెడికల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంది కదా, సో ఇక్కడ చాలామంది అంటారు మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోండి అని. ఐర్లాండ్లో మెడికల్ ఇన్సూరెన్స్ చాలా కాస్ట్. సో మీరు ఫస్ట్ టైం ఎవరైతే ఇండియా నుంచి కానీ వేరే కంట్రీ నుంచి కానీ ఐర్లాండ్ వస్తున్నారో, సో మీరు ఐర్లాండ్ ఇన్సూరెన్స్ తీసుకోకండి. నా సజెషన్ ప్రకారం ఒకవేళ మీరు ఇండియన్ తెలుగు అయి ఉంటే పక్కా బజాజ్ ఇన్సూరెన్స్ అది తీసుకోండి. నేను కూడా బజాజ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను, 8,000 10,000 అయిపోతుంది. సో మీకు కానీ మీరు నాకు ఐర్లాండ్ ఇన్సూరెన్స్ కావాలని చెప్పారనుకో, అది ఎక్కువ ఉంటుంది కాస్ట్, 20,000 ప్లస్ ఉంటుంది. సో నార్మల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ సరిపోతుంది. అండ్ ఇంకా ఒకవేళ మీకు కానీ పాత వీసాలు ఏమైనా రిజెక్ట్ అయితే మాత్రం కంపల్సరీ ఎస్ పెడితే మాత్రం అప్లికేషన్ ఫామ్లో ఇక్కడ దాని గురించి డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. సో మీరు అక్కడ ఎస్ పెట్టి ఇక్కడ డాక్యుమెంట్ సబ్మిట్ చేయకుండా ఉన్నారనుకో, సో ఇంకా ఎందులో ఏ డాక్యుమెంట్ ఏది మిస్ అయినా కానీ మీ వీసా అనేది పక్క రిజెక్ట్ అయిపోతుంది. సో ప్రతి ఒక్కటి మీరు గుర్తుంచుకోండి, మీ క్రిటికల్స్ ఎంప్లాయ్మెంట్ పర్మిట్లో మీరు ఏ డాక్యుమెంట్ అయితే ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఇక్కడ కంపల్సరీ ఆ ఇన్ఫర్మేషన్కి మ్యాచ్ అవ్వాలి. సో 2 మిస్ మ్యాచ్ అయినాయి అనుకో, సో వాళ్ళు కంపేర్ చేసి రిజెక్ట్ చేసేస్తారు. సో ఇవన్నీ ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరైతే వీసా ఎంబసీలో సబ్మిట్ చేస్తే, ఒకవేళ విఎఫ్ఎస్లో సబ్మిట్ చేసినా, వీసా ఎంబసీలో సబ్మిట్ చేసినా, వేరే కంట్రీలో ఉండే ఐర్లాండ్ ఎంబసీలో సబ్మిట్ చేసినా కానీ, సో మ్యాక్సిమం వచ్చేసి ఇది ఎంప్లాయ్మెంట్ వీసాలు ఏంటంటే చాలా తొందరగా వస్తాయి. సో నా సిచ్యువేషన్లో చెప్పాలంటే నాకు జస్ట్ ఒక 1 weekలో నాకు వీసా వచ్చేసింది. సో ఈ క్రిటికల్ స్కిల్స్ ఎంప్లాయ్మెంట్ పర్మిట్తో వచ్చిన వీసాలు చాలా ఫాస్ట్గా వస్తాయి, సో ఎక్కువ టైం ఏం తీసుకోదు. అండ్ ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో ఇవే డాక్యుమెంట్స్ వచ్చేసి అనమాట, ఇంకా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఏం అవసరం లేదు. అండ్ ఇంకా ఒకవేళ కుదిరితే మీరు అడిషనల్ డాక్యుమెంట్స్ లాగా మీ పాత పే స్లిప్స్ అయితే సబ్మిట్ చేయండి. ఒక 3 or 6 months పే స్లిప్స్ అయితే మీరైతే అడిషనల్ డాక్యుమెంట్గా పెట్టండి, ఒకవేళ కుదిరితే అది హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా అంతే, ఇంకా ఈ అవిటాస్ ఫామ్ గురించి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.